పోలింగ్ కేంద్రంలో మైక్రో అబ్జర్వర్ కూడా నియమించబడతాడు. ఒకవేళ మీ పోలింగ్ కేంద్రంలో మైక్రో అబ్జర్వర్ కనుక నియమింపబడితే అతని యొక్క విధులు బాధ్యతలు కూడా ప్రిసైడింగ్ అధికారికి తెలిసి ఉండాలి. సో ఇప్పుడు అతని యొక్క మైక్రో అబ్జర్వర్స్ యొక్క రోల్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మైక్రో అబ్జర్వర్స్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాం అన్నమాట. మైక్రో అబ్జర్వర్ షుడ్ బి ప్రెజెంట్ ఎట్ ద పోలింగ్ స్టేషన్ అట్లీస్ట్ 90 minutes బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ రియల్ పోల్. సో మనందరికీ తెలుసు మాక్ పోలు రియల్ పోల్ సమయానికి ముందు 90 నిమిషాల ముందుగా మనము మొదలు పెట్టాలి. సో బై దిస్ టైం అంటే 90 నిమిషాల ముందే ఈ మైక్రో అబ్జర్వరు పోలింగ్ స్టేషన్కి చేరుకొని ఉండాలి. వాస్తవానికైతే ఇతను పోలింగ్ స్టేషన్కి ఒకరోజు ముందే అంటే ప్రీ పోల్ డే అంటే పోల్ డేకి ముందు రోజే ప్రీ పోల్ డే ఈవినింగ్ షుడ్ రీచ్ ఇన్ ద ఈవినింగ్ ఆఫ్ ది ప్రీవియస్ డే. అతను పోలింగ్ డే ముందు రోజు ఈవినింగ్ అతను చేరుకొని ఉండాలన్నమాట. హీ విల్ మానిటర్ ద ఫాలోయింగ్ ఎట్ ద పోలింగ్ స్టేషన్. సో అతను చూడవలసినటువంటి విధులు ఏంటో చూద్దాము. యాక్సెస్ ద ప్రిపేర్డ్నెస్ ఆఫ్ పోల్ ఎట్ ద పోలింగ్ స్టేషన్. అంటే ఇప్పుడు పోలింగ్ స్టేషన్లో విధులు నిర్వహించడానికి తను సిద్ధమై ఉండాలి. అలానే పోలింగ్ స్టేషన్లో ఆ విధులు నిర్వర్తించడానికి వీలుగా ఆ పోలింగ్ స్టేషన్ అందరికీ మరి యాక్సెసిబుల్గా ఉండాలన్నమాట. అలానే చెక్ ద అవైలబిలిటీ ఆఫ్ సెకండ్ పాయింట్ చూడండి, చెక్ ద అవైలబిలిటీ ఆఫ్ అష్యూర్డ్ మినిమమ్ ఫెసిలిటీస్. మనందరికీ తెలుసు స్వీప్ ప్రోగ్రాంలో భాగంగా AMF అష్యూర్డ్ మినిమమ్ ఫెసిలిటీస్ అంటే పోలింగ్ కేంద్రంలో వచ్చేటువంటి ఓటర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి కొన్ని మినిమం ఫెసిలిటీస్ మనము కల్పించవలసి ఉంది. ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయో లేదో మరి పరిశీలించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ మైక్రో అబ్జర్వర్ది. అండ్ సర్టిఫై బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్. అంటే పోలింగ్ స్టేషన్లో అన్ని ఆ మినిమం ఫెసిలిటీస్ ఉన్నవని ఇతను సర్టిఫై చేయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్, డ్యూరింగ్ ద పోల్ డే హీ షుడ్ రెగ్యులర్లీ నోట్ డౌన్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ హిజ్ రిపోర్ట్ ఇన్ ది ఫార్మాట్ గివెన్ అట్ అనెక్సర్ 28 అనేటువంటి ఒక ఫార్మాట్ని మనము పూరించవలసి ఉంటుంది. మైక్రో అబ్జర్వర్స్ అనెక్సర్ 28 అనేటువంటి ఒక ఫార్మాట్ని పూరించాల్సి ఉంటుంది. అందులో ఉండేటువంటి విషయాలలో ఈ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ వివరాలు కూడా పొందుపరచవలసి ఉంటుందన్నమాట. అలానే నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇట్స్ మేడ్ అబ్సల్యూట్లీ క్లియర్ దట్ ఇన్ నో కేస్ మైక్రో అబ్జర్వర్ విల్ యాక్ట్ యాజ్ ప్రిసైడింగ్ ఆర్ పోలింగ్ ఆఫీసర్. ఎట్టి పరిస్థితుల్లో ఈ మైక్రో అబ్జర్వర్ అనబడేటువంటి అధికారి ప్రిసైడింగ్ అధికారి లేదా పోలింగ్ అధికారిగా వ్యవహరించడు. హిస్ టాస్క్ ఈజ్ టు అబ్జర్వ్ దట్ ద ఎలక్షన్ ప్రాసెసెస్ ఆర్ బీయింగ్ క్యారీడ్ అవుట్ ఇన్ ఏ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్. సో పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా నిష్పాక్షికంగా స్వేచ్ఛగా జరిగే విధంగా చూడడం ఈయన బాధ్యత. అండ్ దెర్ ఈజ్ నో విటియేషన్ ఆఫ్ పోల్. ఎక్కడా కూడా పోలింగ్కి ఆటంకం లేకుండా కొనసాగే విధంగా చూడడం ఈ మైక్రో అబ్జర్వర్ యొక్క బాధ్యత. నెక్స్ట్ పాయింట్ చూడండి, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ అబ్జర్వేషన్ ఆన్ ద డే ఆఫ్ పోల్ ద మైక్రో అబ్జర్వర్ షల్ స్పెసిఫై అబ్జర్వ్ అండ్ నోట్. సో ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించి ప్రత్యేకంగా దాన్ని నోట్ చేయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్, మాక్ పోల్ ప్రొసీజర్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ మైక్రో అబ్జర్వర్ హ్యాస్ టు అబ్జర్వ్ the entire mock poll process to watch the mock poll and see that it is carried out as per the ECI instructions. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్దేశించినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా మాక్ పోల్ ఏ పోలింగ్ కేంద్రంలో అయినా సరే నిర్వహించబడుతుందో లేదో పరిశీలించాలి. ఓట్స్ ఇన్ CU ఆర్ క్లియర్డ్ అండ్ స్లిప్స్ ఆర్ టేకెన్ అవుట్ ఫ్రమ్ ద VVPAT అండ్ పుట్ ఇన్ బ్లాక్ ఎన్వలప్. సో నిబంధనల ప్రకారం మాక్ పోల్ జరుగుతుందా, మాక్ పోల్ అయిన తర్వాత కంట్రోల్ యూనిట్లో ఉండేటువంటి ఆ ఓట్స్ అన్నీ కూడా CRC ఫాలో అవుతూ క్లియర్ చేస్తారా, VVPATలో ఉండేటువంటి మాక్ పోల్ స్లిప్స్ అన్నీ కూడా బయటికి తీసి వాటి మీద బ్యాక్ సైడ్ స్టాంపింగ్ వేసి నల్ల కవర్లో భద్రపరిచారా లేదా అనేది కూడా ఇతను పరిశీలించవలసి ఉంటుందన్నమాట. అండ్ బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ యాక్చువల్ పోల్ మాక్ పోల్ సర్టిఫికేట్ ఈజ్ సైన్డ్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఏజెంట్స్ అండ్ పోలింగ్ ఆఫీసర్స్. సో మాక్ పోల్ ప్రక్రియ అయిపోయిన తర్వాత మాక్ పోల్ సర్టిఫికేట్, ఈ మాక్ పోల్ సర్టిఫికేట్ సరిగా పూరించారా, పూరించాక ప్రిసైడింగ్ అధికారి అలానే ఈ పోలింగ్ ఏజెంట్లు సంతకం చేశారా లేదా, అలానే
పోలింగ్ ఆఫీసర్లు కూడా సంతకం చేశారో లేదో చూడవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, అయిపోయిన తర్వాత సీలింగ్ ఆఫ్ ఈవీఎం అండ్ వీవీప్యాట్. వెంటనే మాక్ పోల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈవీఎం వీవీప్యాట్ సీల్ చేశారా లేదా, బిఫోర్ ద యాక్చువల్ పోల్ అండ్ ఆఫ్టర్ పోల్ ఈజ్ ఓవర్. సో యాక్చువల్ పోల్కి ముందు ఈ వీవీప్యాట్ అలానే సీయూలు మనము ప్రిసైడింగ్ అధికారులు వాటిని సీల్ చేయవలసి ఉంటుంది. అలానే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది రియల్ పోల్ ఆల్సో దే హ్యావ్ టు సీల్ ద మెషిన్స్. ఇది ప్రాపర్గా జరుగుతుందో లేదో మైక్రో అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, ప్రజెన్స్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ అండ్ అబ్జర్వెన్స్ ఆఫ్ ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ విత్ రిగార్డ్ టు దెమ్. అదే ఇదే సమయంలో ఈ మాక్ పోల్ జరిగేటప్పుడు పోలింగ్ ఏజెంట్లు హాజరయ్యారా లేదా, ఎలక్షన్ కమిషన్ నిబంధనలను పాటిస్తున్నారా లేదా, దీనికి సంబంధించినే చూడాలి. నెక్స్ట్, ద అబ్జర్వెన్స్ ఆఫ్ ఎంట్రీ పాసెస్ సిస్టమ్. సో ఇక్కడ పోలింగ్ ఏజెంట్లకి ఎంట్రీ పాసులు ఇవ్వాలి. ఈ ఎంట్రీ పాసులు సక్రమంగా ఇవ్వబడ్డాయా లేదా ఇది కూడా పరిశీలించవలసి ఉంటుంది. నెక్స్ట్, ప్రాపర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎలక్టర్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ఈసీఐ గైడ్లైన్స్. ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారము మరి సరిగ్గా ఈ ఓటర్ని గుర్తించేటప్పుడు ఫాలో అవుతున్నారా లేదా పోలింగ్ కేంద్రంలో చూడాలి. నెక్స్ట్, ఐడెంటిఫికేషన్ అండ్ రికార్డింగ్ ప్రాసెస్ ఫర్ ద ఆబ్సెంటీస్ షిఫ్టెడ్. సో ఇందాక మనం ఆ గత వీడియోలో చెప్పుకున్నాం, ఏఎస్డి ఆబ్సెంటీస్ షిఫ్టెడ్ అండ్ డెత్ లిస్ట్. ఇది ఇలాంటి ఓటర్లు వచ్చినప్పుడు ప్రిసైడింగ్ అధికారి అలానే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇవి ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన అంటే ఏఎస్డి ఓటర్కి ఫాలో కావాల్సినటువంటి నిబంధనలు పూరించాల్సినటువంటి ఫారాలన్నీ కూడా పూరిస్తున్నారో లేదో జాగ్రత్తగా మైక్రో అబ్జర్వర్లు అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎం అండ్ వీవీప్యాట్. ఒకవేళ ఈవీఎం వీవీప్యాట్ రీప్లేస్ చేయవలసి ఉన్నట్లయితే అలాంటిది ఏమైనా జరిగిందో లేదో చూడమని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్, నోటింగ్ డౌన్ పర్టికులర్స్ ఆఫ్ ఎలక్టర్స్ అండ్ ఆల్టర్నేటివ్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్ షోన్ బై దెమ్ ఇన్ రిజిస్టర్ ఫామ్ 17A. ఇక్కడ మనకి ఫామ్ 17Aలో రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అనేటువంటి పుస్తకంలో ప్రతి ఓటర్ యొక్క వివరాలు నమోదు చేస్తాం. అలానే తను తెచ్చినటువంటి అంటే ఓటర్ తెచ్చినటువంటి గుర్తింపు కార్డుల వివరాలు కూడా నమోదు చేస్తాం. అంటే ఎపిక్ కార్డులు తెస్తున్నారా లేదంటే ఇతర డాక్యుమెంట్స్ ఏవైనా సరే ఓటర్లు తీసుకొని వస్తున్నారా వాటిని ప్రాపర్గా 17A రిజిస్టర్లో నమోదు చేస్తున్నారో లేదో సక్రమంగా చూడవలసి ఉంటుందన్నమాట. అలానే సీక్రెసీ ఆఫ్ ఓటింగ్, కండక్ట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ అండ్ దేర్ కంప్లైంట్స్ ఇఫ్ ఎనీ. ఒకవేళ పోలింగ్ బూత్లో హాజరైనటువంటి పోలింగ్ ఏజెంట్లు అందరూ కూడా సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ని మెయింటైన్ చేస్తున్నారా లేదా, అలానే ఒకవేళ వాళ్ళు ఏదైనా కంప్లైంట్ చేస్తున్నారా, అలాంటి కంప్లైంట్స్ అన్నీ కూడా సునిశ్చితంగా పరిశీలించవలసినటువంటి బాధ్యత ఈ మైక్రో అబ్జర్వర్ల పైన ఉంది. సో అలానే ఈ మైక్రో అబ్జర్వర్స్ ఏంటంటే దీని మొత్తానికి సంబంధించి ఒక అనెక్జర్ 28 అనేటువంటి అనెక్జర్ని పూరించి దీన్ని మరి పై అధికారులకు అందజేయవలసి ఉంటుంది. సో దీస్ ఆర్ ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది మన మైక్రో అబ్జర్వర్స్. సో మైక్రో అబ్జర్వర్స్ యొక్క పనులు బాధ్యతలు ప్రిసైడింగ్ అధికారులు కూడా తెలుసుకొని ఉండాలి. సో ఇది ఖచ్చితంగా ప్రిసైడింగ్ అధికారులు కూడా తెలుసుకుంటే ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.